వెల్కమ్ టు వేద హోమ్ రెసిపీస్. ఎప్పుడు రెగ్యులర్గా ఒకేలాంటి బ్రేక్ఫాస్ట్ తిని తిని బోర్ కొడితే ఈ ఎంతో టేస్టీగా ఉండే రుచికరమైన ఈ అల్పాహారాన్ని ట్రై చేయండి. నూనెతో పని లేకుండా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా సింపుల్గా చేసుకోవచ్చు, హెల్త్కి కూడా చాలా మంచిదండి. మరి ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. దానికోసం నేను ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇక్కడ ఒక కప్పుతో పాటు ఒక కప్పుగా నేను ఉప్మా రవ్వని తీసుకున్నాను. దీన్నే బొంబాయి రవ్వ, సూజీ రవ్వ అని కూడా అంటారు. ఆ రవ్వ ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో అంతే క్వాంటిటీలో నీళ్ళను కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 2 నిమిషాలకి రవ్వ ఇంకా బాగా నానుతుందండి. నానిన తర్వాత ఒక చిన్న టేబుల్ స్పూన్తో ఒక 4 స్పూన్స్ వరకు బేసన్ వేసుకుంటున్నానండి. దీన్నే శనగపిండి అని కూడా అంటారు. అది వేసుకున్న తర్వాత ఇక్కడ ఈ రెసిపీకి ఇవి మెయిన్ ఇంపార్టెంట్ అండి. జీలకర్ర పొడి కాకుండా ఇలా మనం దంచుకొని వేసుకోవాలి. అలానే మిరియాలను కూడా బాగా దంచుకొని వేసుకున్నాను. ఇప్పుడు దాంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ కారం, మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ని వేసుకోవాలి. వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. మీకు అవసరం అవుతాయి అనుకుంటే కాస్త వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసే విధంగా కలిపేసుకున్నాను. దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కిచెన్ కింగ్ మసాలా వేసుకుంటున్నానండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మీరు కంపల్సరీగా వేసుకోండి. ఇది లేనట్టయితే దీని ప్లేస్లో మ్యాగీ మసాలా, చికెన్ మసాలా అలాంటిది కూడా వేసుకోవచ్చు. అవి వేసుకోవటం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిర్చి, ఇంకా కొంచెం కొత్తిమీరను కూడా వేసుకున్నానండి. వేసుకొని మొత్తం అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఈలోగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక దోశ ప్యాన్ అయితే పెట్టుకున్నాను. పెట్టుకొని దీనికి మీరు కావాలి అనుకుంటే నార్మల్ ఆయిల్తో చేసుకోవచ్చండి. నేను బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు కూడా హెల్తీగా ఉండాలంటే ఇలా నెయ్యిని యూస్ చేసి చేస్తానండి. చాలా బాగుంటుంది. నెయ్యిని మొత్తం ప్యాన్ మొత్తానికి అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ రవ్వ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా చిన్న చిన్న దోశల్లాగా అయితే వేసుకోవాలి. మరీ పెద్దగా వేస్తే పిల్లలు కొంచెం తిని కొంచెం వదిలేస్తారు అనే ఇబ్బంది ఉండదండి. అసలు ఎక్కడ వేస్ట్ అవ్వకుండా చిన్న చిన్న ప్యాటీస్ చేస్తే ఒక్కొక్కరు 3, 2 అలా తింటారండి వాళ్ళ వయసుని బట్టి. ఇందులో మీరు కావాలి అనుకుంటే ఇంకా క్యారెట్, కీర ఇలాంటివి తురిమేసుకొని కూడా వేసుకోవచ్చండి. అప్పుడు కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనికి చట్నీతో అయితే పనేమీ ఉండదండి, నార్మల్గా తినేయచ్చు. ఒకవేళ చట్నీతో తినాలి అనుకుంటే మీరు కొబ్బరి చట్నీ లేదా పల్లి చట్నీతో నంచుకొని తినచ్చు. పిల్లలకి బాగా నచ్చుతుందండి. ఎర్లీ మార్నింగ్ ఇలా నూనెను వాడకుండా బ్రేక్ఫాస్ట్ చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. ఒక సైడ్ మంచి కలర్ వచ్చిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకొని 2 సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇక వీటిని సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, హెల్త్ కూడా చాలా మంచిదండి. మరి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడీ టు ఈట్. థ్యాంక్స్.